నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అయితే కొంతమంది పెళ్లి కాక పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అనేక సమస్యలు ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఇతర రకరకాల కారణాలు కానివ్వండి. సో, ఎప్పుడు ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. ఇలాంటి వాటికి పరిష్కారం చూపించడానికి ప్రముఖ జ్యోతిష్యాలయం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ సీతారామరాజు మనతో ఉన్నారు. సీతారామరాజు గురుగారిని అడిగి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, నేను చెప్పాను కదా, ఇప్పుడు పెళ్ళవుతుంది. అయిన తర్వాత కూడా పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటారు. పెళ్ళవుతుంది. అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవి పెద్ద పెద్ద గొడవలు కూడా దారి తీస్తుంటాయి. తర్వాత డైవర్స్ కూడా వెళ్తున్నారు. తర్వాత ఇంకా జరగాల్సిన అనర్థాలు కూడా చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. సో, ఇలాంటి వాటికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికి అయితే తల్లి, కళ్యాణం అనేది పూర్వజన్మ సుకృతా బంధం. నిన్న ఒక బంధం ఏర్పడాలి అని అంటే వాళ్ళ జన్మల బంధాలు కూడా కొన్ని రుణాల బంధవ రూపేణం వసులత్తే సుతాలయ అన్నట్టు ప్రతి ఒక్క జన్మకు ఒక్కొక్క జన్మ పూర్వజన్మ బంధాన్ని బట్టి ముడిపడుతూ వస్తూ ఉంటుంది. వాళ్ళల్లో ఉండవలసిన ఆ జన్మ బలాలలో కళ్యాణం చేసుకున్నాక మానసికానికి గురయ్యి ప్రశాంతత లేక చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుంటూ వాళ్ళ మనశ్శాంతిని కోల్పోతూ వాళ్ళకి ప్రశాంతత లేకోకుండా వాళ్ళల్లో ఇడిపోయేదాకా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా అయితే తల్లి, వీటిలో ఉండవలసిన చాలామంది ఇలాగ బాధపడుతూ మనశ్శాంతి లేక చికాకులు పడుతూ వాళ్ళకి ఏం చేయాలో తెలక భర్త మంచుకుంటే భార్య మంచుకుండదు, భార్య మంచుకుంటే భర్త మంచుకుండడు, వాళ్ళకి నడవడి చేసేది అర్థం కాక చికాకులు ఎక్కువైపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే తల్లి, వాళ్ళకి జాతక చక్ర గణాలు కలిశాయా లేదా ముఖ్యంగా తెలుసుకోవాలి. స్త్రీ జాతక గణం పెద్దగా ఉందా, పురుషుని జాతక చక్రంలో గణం పెద్దగా ఉందా, వాళ్ళు పుట్టిన విగడియలో వీళ్ళిద్దరు బంధం ఎంతవరకు నడవడం జరిగింది, పూర్వాపల బంధం ఎంతవరకు నడవడం ఉంది, వీళ్ళ జాతక చక్రం ముందుకు వెళ్ళగలుగుతుందా వెళ్ళలేదా, ఆటంకులు ఏమన్నా ఉన్నాయా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. రెండోది, వాళ్ళ సంసారం మీద ఎలాంటి చూపు పడింది, వాళ్ళకు శుద్రానికి గురయ్యారా, తంత్రానికి గురయ్యారా, మంత్రానికి గురయ్యారా, వీళ్ళిద్దరి మధ్య చికాకులు ఎందువల్ల మొదలవుతున్నాయి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. రెండోది, కొంతమంది ఈర్ష్యా ప్రభావాలు వీళ్ళు అన్యోన్యత లేకోకుండా చెడ్డ మాటలు చెప్పటం, పక్క వాళ్ళు పై వాళ్ళు కూడా వీళ్ళిద్దరు అన్యోన్యతని చెడగొట్టడానికి కొంతమంది చెప్పే మాటల వల్ల కూడా కొన్ని కుటుంబాలు సతమతం అవుతూ ఉంటాయి. అలాంటి దానికి ఏమన్నా గురయ్యారా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. శుద్రానికి, తంత్రానికి, మంత్రానికి, తర్వాత గ్రహస్థితులలో ఈ గ్రహస్థితుల ప్రభావాలు అనేది వాళ్ళకి ముఖ్యంగా ఏమన్నా దోష ప్రభావం ఉందా, సర్పదోషం, కుజదోషం, కాలసర్పదోషం, ఈ 3 దోషాల వల్ల వాళ్ళు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈ దోష ప్రభావితమైన సమస్యలు ఏ విధంగా ఉన్నాయా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. వాటిని అంజన వేసి వాళ్ళల్లో ఉండవలసిన స్వభావితమైన బంధాలు చూసి వాళ్ళకి ఏ విధమైన దారి చేసి ఏ విధమైన సమస్యలు పాల్పడుతూ ఉన్నారు, లేదా మధ్యలో ఎవరైనా దూరుతున్నారా, ఎవరి నుంచైనా కానీ స్త్రీ ఏమన్నా దారి తప్పిందా, పురుషుడు ఏమన్నా దారి తప్పాడు. కొంతమంది ఇప్పుడు జనరేషన్లో భర్త ఉండంగా భార్య ఏరే అటాచ్మెంట్ పెట్టుకోవటం, భార్య ఉండంగా భర్త ఏరే అటాచ్మెంట్ పెట్టుకోవటం, ఇలాంటి దానికి ఏమన్నా గురయ్యారా అనేది ముఖ్యంగా మనం తెలుసుకొని వాళ్ళకి మంచి మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇలాగ దుష్ట సమస్యలకు గురైన వాళ్ళు, చెడు ప్రభావితమైనకు గురైన వాళ్ళు కానీ, లేదంటే వీళ్ళు ఎవరి నుంచైనా అటాచ్మెంట్ పెట్టుకున్నా కానీ వాళ్ళని తెంపి మనకు సరి చేయొచ్చు. వాళ్ళ సంసారాన్ని బంగారు బాటలాగా చేయొచ్చు. ఇలాంటి సమస్యకు గురైన వారిని ముఖ్యంగా అంజనాల ద్వారాగా, బంధనల ద్వారాగా, భూగర్భ వంజనాల ద్వారాగా చూసి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని, చక్కటి మార్గాన్ని, వాళ్ళ జీవితాన్ని బంగారు బాటలాగా మనం మార్చవచ్చమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. ఇంట్లో గనక భార్యాభర్తల గొడవలు ఉంటే గనక ప్రముఖ జ్యోతిష్యాలయం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీకు అందుబాటులోకి వస్తారు. నమస్కారం.